ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఆర్ యూ ఏబుల్ టు హియర్? దేవుడు అంట మాట్లాడుతూనే ఉన్నాడంట, నా ప్రజలు వింటలేదంటున్నాడు. దేవుడు మాటలు మీరు వింటున్నారా? ఏదో ఆలయంలోకి వచ్చి మాత్రం కాదు, ఇక్కడ నుండి బయటికి వెళ్తే వినగలుగుతున్నారా? నేను అందుకని అంటాను, సృష్టిని చూసి సృష్టికర్తను తెలుసుకోవాలి. సృష్టిని చూసి సృష్టికర్తను తెలుసుకోవాలి. సృష్టి మొత్తం సృష్టికర్తను గురించి నీకు తెలియజేస్తా ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు కూడా అనేక సార్లు ఆయన సృష్టి ద్వారా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. సృష్టి అనేటప్పుడు మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు, సృష్టి ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రతి రీతిగా ఆయన వాక్కు నీకు అనుగ్రహించబడుతుంది. నా గొర్రెలో నా స్వరాన్ని వింటాయి. ఈరోజు వినగలుగుతున్నావా? కెన్ యూ హియర్ గాడ్? కెన్ యూ హియర్ గాడ్? దేవుని స్వరం వినబడుతుందా? దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతున్నారా? దేవుని మార్గాన్ని తెలుసుకోగలుగుతున్నారా? ఆయన స్వరం వినకుండా ఇంకా స్వార్థంలో వెళ్తూ ఉన్నారా? ఈరోజు నెంబర్ 1 ప్రాబ్లం, మానవుడికి వినలేకపోతున్నాడు. కానీ దేవుడు కూడదంట, విను 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 విను. మీరు చాలా సీరియస్గా ఉన్నారు. ఉదాహరణ చెప్తామా? ఉదాహరణ చేద్దామా? లెట్స్ డూ ఎన్ ఎగ్జాంపుల్. ఇటర్ మళ్ళీ ఇటర్. ఇప్పుడు నేను చెప్పిన మాట వెళ్ళి ఆ ఫస్ట్ చైర్లో ఉన్నాయని చెప్తాం, ఆయన ఆ లాస్ట్ చైర్లో ఉన్నాయని చెప్తాడు. మొత్తం చెప్పుకుంటూ వెళ్తాడు. ఓకేనా? నేను మీకు చెప్తాను, ఈయన వచ్చి మీకు చెప్తాడు. చెప్పింది చెప్పాలి, చెప్పినట్టే చెప్పాలి. ఓకేనా? ఆ లాస్ట్ చైర్లో ఆయన ఏం చెప్తాడు చూద్దాం. నేను చెప్పింది ఈయన సిద్ధం చేస్తాడు. ఎలిమెంటరీగా సింపుల్గా చెప్పాడు, అదనే చెప్తాడు చూద్దాం. వీటి వచ్చాయి ఆయన నోటితో చెప్పిస్తాం. మరి మనుషుడు ప్రాబ్లం చూద్దామా? మనుషుడు ఏమంటే చేస్తాడు చూద్దాం. అందుకనేంటంటే దేవుడికి మధ్యలో మనుషులు వద్దంట. దేవుడు నీతో నేరుగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నేరుగా మాట్లాడితేనే సగం మర్చిపోతున్నావు. పక్కలతో మాట్లాడితే నేరుగా మాట్లాడుతూనే సగం మర్చిపోతున్నావు. నాకు ఇంకా వెయిట్గా లేదు చెప్తానని సింపుల్గా చెప్పించా, కనీసం ఆ సింపుల్ అన్న కొట్టగలుగుతారు చూద్దామని. ఇంకా అక్కడ ఉన్నారేంటి సార్? ఎప్పుడు చేరుతుందో ఈ వార్త, ఎప్పటికి వస్తుందో ఏంటో. వీళ్ళు ఇంకా అసలు ఇంకా సగం దాటలేదబ్బా. సరే, బండి కొంచెం స్పీడ్ ఎక్కుతుందా చూద్దాం. ఓకే, బట్ దెన్ ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు గౌరవంతో రావాలి. నిర్లక్ష్యతను చూసారు దేవుడికి అస్సలు మెచ్చదంట, అస్సలు మెచ్చదు. అట్లా మైక్ ఇచ్చి పంపిస్తే